హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు అండి. నువ్వులు, పల్లీలు, జీలకర్ర, మెంతులు, ధనియాలండి, నువ్వులు, పల్లీలు అన్నీ దోరగా వేసుకొని పొడి చేసి పక్కకు పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసి కొంచెం దోరగా వేపుకోవాలండి. ఇవి కొంచెం దోరగా వేగుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి చామగడ్డలు వేసి మంచిగా కలుపుకోవాలండి. 1 నిమిషం పాటు మంచి ఆయిల్ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. బాగుంటుందండి చామగడ్డ పులుసు, చాలా బాగుంటుంది. మా బాబుకి చాలా ఇష్టం, ఇది 2 డేస్ తింటాడండి దాన్ని. ఇప్పుడు కారం వేసుకోవాలండి. కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. మేము కారం ఎక్కువ తింటామండి, మేము కారం ఎక్కువనే వేసుకుంటాం. మీరు మీకు తగ్గట్టుగా వేసుకోండి. చింతపులుసు కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుందండి కారము. సాల్ట్, ఉప్పు, కారం కొంచెం ముక్కలకు పట్టినాక చింతపులుసు పోసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఇట్లా పైన ఉడుకుతున్నప్పుడు చింతపులుసు పోసుకోవాలండి. పులుపు కూడా మీ ఇష్టం అండి, మీరు ఎట్లా తింటారో అట్లా చేసుకోవాలండి పులుపు. ఇది ఒక 5 మినిట్స్ బాగా మసలనివ్వాలండి చింతపులుసు. ఇలా మసలి ఆయిల్ పైకి వచ్చిందండి. అప్పుడు ఒక టమాటో, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, వేసి ఇట్లా చిలమలం మసులుతున్నప్పుడు ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి, పల్లి, నువ్వులు, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపి ఆ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా అది వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి. కొంచెం మసులుతున్నప్పుడు బెల్లము, కొత్తిమీర వేయాలండి. బెల్లం, కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర అండి. అయిపోయింది చామగడ్డ పులుసు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు, చేయండి. అయిపోయిందండి ఫైనల్గా చామగడ్డ పులుసు. ఓకే.